దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంఘమును కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించి, మన కొరకు అనేక కొరడా దెబ్బలు తిని, మన కొరకు అనేక బాధలను అనుభవించి, మన కొరకు ఆయన ఉమ్ము ఊహించుకొని, మన కొరకు పిడిగుద్దులు తిని, మన కొరకు అనేక బాధలను భరిస్తే కానీ ఈరోజు నీకు రక్షణ రాలేదు, ఈరోజు నీకు ఆశీర్వాదం రాలేదు, ఈరోజు నీకు పరలోక సంబంధమైన ఐశ్వర్యమును నువ్వు పొందుకోలేవు. ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా ఈరోజు నువ్వు ఇంత దేవుని భాగ్యమును నువ్వు పొందుకున్నావు. హల్లెలూయా. చూడండి, మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మన యొద్దకు దేవుడు తన కుమారుని పంపించాడు. ఒకసారి కొన్ని లేఖనాలు మనము పరిశీలించుకుందాము. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, త్వరగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నాం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. హల్లెలూయా. మనకు తండ్రి అయిన దేవుడి నుండి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏం దొరికింది? కృప దొరికింది. తర్వాత ఏం దొరికింది? సమాధానం దొరికింది. ఈ కృప మనల్ని ఏం చేస్తుందనంటే మనల్ని ప్రతి క్షణము కాపాడుతూ ఉంటది. ఈ కృప అంటే నీతికి సంబంధించింది. మనలో నీతి లేకపోయినా నీతిమంతుడైన యేసు క్రీస్తు ద్వారా మనం ఏమైనాము? నీతిగా చేయబడినాము. హల్లెలూయా. నీతిమంతుడైన యేసు క్రీస్తు రక్తము కడగబడడం ద్వారా నీతిగా ఎంచబడినాము. ఈ రోజు ఆయన కృప మనల్ని ఏం చేస్తూ ఉందనంటే రక్షిస్తూ ఉంది, కాపాడుతూ ఉంది, ప్రేమను పంచుతూ ఉంది, దయనిస్తూ ఉంది, కనికరిస్తూ ఉంది. ఆయన కృప నిన్ను నన్ను ఏం చేస్తుంది? కనికరిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే సమాధానం ఇస్తుంది. ఇవన్నీ నువ్వు చూడండి, ఎప్పుడైతే రక్షణ భాగ్యం పొందుకుంటావో ఆయన కృప నీకు ఇస్తాడు. ఆయన మహిమను నీ పైన కుమ్మరిస్తాడు. నీ కుటుంబములో సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో శాంతిని ఇస్తాడు. ఇవన్నీ నువ్వు పొందుకున్నావు అంటే అదే నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఈ భౌతికమైన నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకొని ఉంటావో ఆటోమేటిక్ గా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. 4వ వచనం కూడా చదువుకున్నాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనమలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. మన పాపముల నిమిత్తం ఏం చేశాడంట? ఆయన ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. ఆయన ఎందుకు అప్పగించుకోవాలి? చూడండి, ఎందుకు అప్పగించుకోవాలంటే దేవుని ప్రజల పట్ల దేవుడు అబ్రహాముకి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. వాగ్దానము నెరవేర్చుకు కొరకు దేవుడు ఏం చేశాడంటే అనేక మంది రాజులను పంపించాడు, అనేక మంది ప్రవక్తలను పంపించాడు, అనేక మంది న్యాయాధిపతులను పంపించాడు, అనేక మంది సేవకుల్ని భూమిపైకి పంపించాడు. కానీ దేవుని నీతిని ఎవరు కూడా నెరవేర్చలేకపోయారు. దేవుని నీతిని ఎవరు కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు కానీ ప్రజల్లో ఏం రాలేదు? మారు మనసు రాలేదు, పాపక్షమాపణ రాలేదు. అందుకనే దేవుడు ఎస్కేల్లో అంటాడు, భక్తుడు ఏమంటాడనంటే మీలో మీ హృదయము ఏముంది? రాతి గుండె ఉంది. రాతి గుండెని తీసివేసి మీకు మాంసము హృదయమును మీకు ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే రాతి గుండెనంటే ఈ లోకము, మాంసము అనంటే మాంసము హృదయం అనంటే పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైన రక్షణ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన కృప, ఆత్మ సంబంధమైన మహిమను దేవుడు నీ పట్ల నా పట్ల దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలనంటే ఇక్కడ చూడండి, దుష్టకాలమందు ఏం జరిగిందంట? దుష్టకాలంలో నుండి చూడండి పుట్టినోట్లో ఉంటది అంటే ఈ దుష్ట యుగము నుండి. హల్లెలూయా. ఏమనుంటది? ఈ దుష్ట యుగము నుండి మనల్ని దేవుడు రక్షించుట కొరకు మన పాపముల నిమిత్తము తనను తాను ఏం చేసుకున్నాడంట? విమోచించుకున్నాడు. వధింపబడిన గొర్రె పిల్ల వలె, వదక తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన సిలువలో ఎలాగున్నాడంట? మౌనంగా ఉన్నాడు మన కొరకు. ఎందుకు? మన పాపములు మన శాపముల కొరకు ఆయన. అంటే నువ్వు రక్షింపబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే ఆయన ఏం చేయాలి? మరణించి నీ కొరకు నా కొరకు
తిరిగి లేయాలి. అయితే ఇంకా కొన్ని వచనాలు మనం గుర్తు చేసుకుందాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. తిమోతి తర్వాత ఏప్రిల్కి ముందుంటది. 11వ వచనం నుంచి మనం చదువుకుందాం త్వరగా. 2వ అధ్యాయము పేజీ నెంబర్ 101. ఎలయనగా మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రబోధమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనమలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తనను తానే మన కొరకు అర్పించుకును. హల్లెలూయా. తనను తానే ఏం చేసుకున్నాడంట? అర్పించుకున్నాడు. హల్లెలూయా.